మా పిల్లలది ఇది గల్లబుడ్డి 2 ఇయర్స్ నుంచి జమ చేసుకుంటున్నారు. ఇద్దరు కలిపి ఇందులోనే యేసుకుంటారు. ఎవ్వరు మనీ ఇచ్చినా గూడా ఇందులోనే యేసుకుంటారు. పాపం ఒక్క రూపాయి గూడా కొనుక్కోరు అసలు. మా ఆయన గూడా సాలరీ రాంగానే కొన్ని మనీ ఇస్తాడనమాట. అవి గూడా ఇందులోనే యేసుకుంటారు. నేను గూడా అప్పుడప్పుడు నాకు మా ఆయన ఎప్పుడన్నా ఇచ్చినవి గూడా నేను ఇందులోనే యేస్తాననమాట గల్లబుడ్డిలో. అవైతే ఇప్పుడు తీస్తున్నారు ఎన్నున్నాయని కౌంట్ చేయడానికి. చాలామంది అంటారు గదా! మాకు పైసలతోటి అవసరం లేదు, మాట ముఖ్యం అని అంటారు కదా. కానీ ఇప్పుడున్న రోజులలోనైతే మనిషిలాగా చూడాలి అని అంటే మనీ ఉంటేనే చూస్తారు. అసలు ఏమంటారు కదా, రూపాయితోటి రూపం ఉంటుంది అని అంటారు కదా, అలా అన్నమాట. అసలు మనిషికి గౌరవం ఇవ్వాలన్నా కూడా మనం వేసుకునే డ్రెస్సులు, మనం వేసుకునే జ్యువెలరీ బట్టియే మనకు గౌరవం అనేది ఉంటుంది ఇప్పుడున్న రోజులలోనైతే. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి పొదుపు అయితే నేర్పియాలండి. మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి అన్న పక్కకు పెట్టుకోవాలి. అలా పొదుపు నేర్పియాలి పిల్లలకు అనేది నా ఉద్దేశం అనమాట. అందుకని పిల్లలకు చిన్నప్పటి నుంచే, ఇంతకుముందు కూడా ఒకసారి గల్లబుడ్డి పలగొట్టి ఇచ్చినాము. ఇవి ఎంతైనా సరదాగా గెస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.